పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. హైకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. 3 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు తథ్యమని, ఆ నియోజకవర్గాల్లో గెలిచేది బీఆర్ఎస్ అన్నారు ఎర్రబెల్లి. ముగ్గురు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయటం జరిగింది. 4 వారాల లోపల చర్యలు తీసుకోకపోతే మళ్ళీ మేమే జోక్యం తీసుకొని చేస్తామని కోర్టు స్పష్టంగా వాళ్ళకు ఆర్డర్లు ఇవ్వటం జరిగింది. నేను స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మేము పార్టీని మారేటప్పుడు మేము విలీనం చేశాం. మీరు పార్టీ మారారు. ముగ్గురు ఎమ్మెల్యేలు మారినట్టుగా హైకోర్టు ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేసేవలసిందిగా నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తాను. బై ఎలక్షన్ రాక తప్పంటారా? తప్పని బై ఎలక్షన్లు 8% అవుతాయి. మూడు స్థానాలు కాన్స్టిట్యూన్సీలు అవుతాయి. 3 స్థానాలు ఎవరు గెలవబోతారు? బీఆర్ఎస్ గెలవబోతారు. ఏపీలో వరద సహాయక చర్యల్లో పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. హైకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. 3 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు తథ్యమని, ఆ నియోజకవర్గాల్లో గెలిచేది బీఆర్ఎస్ అన్నారు ఎర్రబెల్లి. ముగ్గురు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయటం జరిగింది. 4 వారాల లోపల చర్యలు తీసుకోకపోతే మళ్ళీ మేమే జోక్యం తీసుకొని చేస్తామని కోర్టు స్పష్టంగా వాళ్ళకు ఆర్డర్లు ఇవ్వటం జరిగింది. నేను స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మేము పార్టీని మారేటప్పుడు మేము విలీనం చేశాం. మీరు పార్టీ మారారు. ముగ్గురు ఎమ్మెల్యేలు మారినట్టుగా హైకోర్టు ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేసేవలసిందిగా నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తాను. బై ఎలక్షన్ రాక తప్పంటారా? తప్పని బై ఎలక్షన్లు 8% అవుతాయి. మూడు స్థానాలు కాన్స్టిట్యూన్సీలు అవుతాయి. 3 స్థానాలు ఎవరు గెలవబోతారు? బీఆర్ఎస్ గెలవబోతారు.